హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫిట్నెస్ అండ్ మోటివేషన్. ఈరోజు సండే, మనకు వర్కౌట్ లేదు, ఓన్లీ వాకింగ్. కాఫీ తాగేస్తున్నాం, వచ్చేయండి వాకింగ్కి, చూద్దాం. ఏమమ్మా వాకింగ్ అని చెప్పేసి బండ్లో వస్తాను అనుకుంటున్నారా? వాకింగ్ స్పాట్కి వెళ్ళడానికి బండ్లో వెళ్తున్నా. స్టే ట్యూన్. హాయ్ మామ, ఇదే మన వాకింగ్ స్పాట్. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మొత్తానికి వీడియో తీసుకుంటూ నా 45 మినిట్స్ కార్డియో అలాగే ఒక వీడియో కూడా రెడీ అయిపోయింది, చూసేయండి. నీతోనే మాట్లాడుతున్నా. ఈరోజు సండే, ఏంటి మరి ప్లాన్స్? చిల్డ్, బీరు, బిర్యానీ రెడీనాగా మరి. తాగుదాం, తిందాం, తిరుగుదాం. ప్రతి ఇయర్ లాగా ప్రతి సండే ప్రతి మంత్లో వస్తూనే ఉంటుంది బ్రో. తాగుతావు, తింటావు, పండుకుంటావు, స్టొమక్ తగ్గదు. ఎలా తగ్గుతుంది? లే బ్రో, లే. 5 గంటలకు లే, బ్రష్ చేయి, కాఫీ తాగు, వాకింగ్ చేయి. కనీసం నీకు రాలేదు మినిమం వాకింగ్. ఎన్నాళ్ళు బ్రో లేజీ? ఇంకెన్నాళ్ళు లేజీగా ఉండడం వల్ల నీ హెల్త్ నీకే ఖరాబ్ అవుతుంది. ఈరోజే స్టార్ట్ చేయి, కనీసం వాకింగ్ స్టార్ట్ చేయి. ఈ సంవత్సరం 90 కేజీలు ఉండవు, నెక్స్ట్ సంవత్సరం 100 కేజీలు కాకూడదు, కనీసం 85 కేజీలు కావాలి. కాబట్టి బ్రో లేచి వాకింగ్ కొట్టు, వాకింగ్ చేయి. ఒక వారం వాకింగ్ చేయి, దాని తర్వాత సిటప్స్ చేయి 1 వీకు, దాని తర్వాత పుషప్స్ చేయి ఒక 1 వీకు. అన్నీ అలవాటు అవుతాయి బ్రో. ఏదైనా కూడా మనం చేయలేము అనుకుంటే చేయలేము, అంతే. మనం చేయగలము, ఖచ్చితంగా మనం చేయగలము అనేది నీ మైండ్లో పెట్టుకో. జిమ్ బ్రో, నీతోనే మాట్లాడుతున్నా ఇప్పుడు. వారం అంతా వర్కౌట్ చేయి, వారం అంతా డైట్ చేయి, ఆదివారం వచ్చేసేయి, కూర్చొని బీర్ తాగు, బిర్యానీ తిను. ఫుల్ బాడీ మజిల్స్ తిరిగిపోతాయి అన్నమాట. వంపులు వస్తాయి బాడీ. బ్యాక్ అయితే ఇంకా వీ షేప్డ్ అయిపోతుంది అన్నమాట. ఏంది బ్రో డైట్ అంటే డైట్ అంతే. సండే వచ్చే వారానికి ఒక్కసారైనా కూడా లైట్ తీసుకోకూడదు. బిగినర్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక గోల్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక 80 కేజీ ఉన్నారు, 70 కేజీ, ఒక గోల్ పెట్టుకొని డైట్ స్టార్ట్ చేయండి, వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు బిర్యానీ తినను, నూనె వడలు తినను, థమ్సప్ తాగను, స్వీట్ ఇంతింత వేసుకొని కాఫీ తాగను అనేసి ఒక మైండ్లో గట్టిగా పెట్టుకో బ్రో. పెట్టుకుంటేనే పని అవుతుంది. నువ్వు ఆ 10 కేజీ తగ్గే లోపల నువ్వు ఎలాంటి మైండ్ బిల్డ్ చేసుకుంటావంటే, స్వీట్ మీద, బిర్యానీ మీద, థమ్సప్ల మీద నీకుండే మోజు, నీకుండే పిచ్చి అనేది చాలా వరకు తగ్గిపోయి, వర్కౌట్ మీద, డైట్ మీద, జిమ్ మీద అంత ప్రేమ అభిమానాలు అనేవి పెరిగిపోతాయి అన్నమాట. ఎప్పుడు లేనంత పెరిగిపోతాయి. ట్రై చేయి బ్రో. ఒక 1 మంత్ 2 మంత్స్ అన్నా ట్రై చేయి కనీసం. బ్రో ఇది నీకే. డైట్ ఫుడ్ చాలా కాస్ట్లీ అన్నావు కదా, చెప్పమంటావా ఎంత కాస్ట్లీనో? ఒక ఎగ్ 6 రూపీస్ బ్రో, 6 రూపీస్, ఓన్లీ 6 రూపీస్ ఒక ఎగ్. ఓన్లీ ఎగ్తోనే ప్రోటీన్ చేస్తావా అంటే 60 రూపీస్కి నేను తీసుకునే చికెన్ డైలీ 60 రూపీస్. ఒకవేళ పెరిగిందంటే 70 రూపీస్. 250 గ్రామ్స్, మినిమం 200 గ్రామ్స్ వస్తుంది పెరిగినా కూడా. వాట్ బ్రో, నువ్వు తాగే ఒక థమ్సప్ విలువనే, 2 లీటర్ థమ్సప్ విలువనే నా డైట్. కాబట్టి డైట్ పెద్ద కాస్ట్లీ ఏం కాదు బ్రో. నువ్వు తీసుకునే సప్లిమెంట్స్, నువ్వు తీసుకునే ప్రోటీన్ పౌడర్ వల్ల డైట్ కాస్ట్లీ అయిపోతుంది అన్నమాట. మార్నింగ్ తిను, 4 ఎగ్ వైట్స్ తిను, ఒక ఎల్లో తిను, ఏం కాదు. బిగినర్ కదా, ఏమవుతుంది, ఏం కాదు. ఒక ఎల్లో తినేసే. 100 గ్రామ్స్ చికెన్ మధ్యాహ్నం పెట్టుకో, 1 కప్ రైస్ పెట్టుకో, వాటితో పాటు ఏదైనా వెజిటబుల్స్ ఇంట్లో ఏది చేస్తే అది. ప్రతి ఇళ్ళలో కంపల్సరీ అన్నం పప్పు ఉండేసరికి ఒక తాలింపు అనేది మెయింటైన్ చేస్తారు. ఏదైనా కూడా కొంచెం ఆయిల్ తగ్గించి చేయమని చెప్పేసి ఇంట్లో అది పెట్టుకో. నైట్కి ఒక రోటీ ఆయిల్ లెస్ పెట్టుకో, ఆ చికెన్ పెట్టుకో, అయిపోయి బ్రో. అంతే. డైట్ అంటే ఏం పెద్ద విషయం ఏం కాదు, అదేం పెద్ద భూతమేం కాదు.
మనం మన బాడీకి మన నేలకరికి అదుపులో పెట్టుకుంటే డైట్ అనేది చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. బరువు అని నువ్వు అనుకుంటావు కాబట్టి నేను చెప్తాను. డైట్ కాస్ట్ లేనివి ఇంకొకసారి అయినా మాకు నువ్వు బయట పోయి బిర్యానీ తింటే 250 రూపాయలు అవుతుంది. నా ఒకరోజు డైట్ మొత్తం వేసుకుంటే కూడా 200 క్లోజ్ చేసేస్తా. మీకు అది కూడా నెక్స్ట్ చెప్తా. ఒక పేపర్లో ఏది ఎంత అని రాసి మరీ ఫోటో పెడతా. నీకే బ్రో ఇది కాస్ట్లీయెస్ట్ డైట్ అని చెప్పావు కదా. మార్నింగ్ 5కు నిద్ర లేవని బ్రో, లేవలేనని చెప్పావు కదా. మార్నింగ్ లేకపోతే ఏముంది బ్రో, ఈవినింగ్ 4:30కి కూడా జిమ్ తెరుస్తారు. నీ డెడికేషన్ ఉండాలా, నీ బాడీ తగ్గించుకోవాలని నీకు ఉండాలా, నాకు కాదు. నేను ఒకసారే చెప్తా, 2 సార్లు చెప్తా మహా అయితే. ఎన్నిసార్లు చేస్తా బ్రో నిన్ను మోటివేట్ చేసుకుంటానే కూర్చుంటా సంవత్సరం అంతా. నువ్వు మోటివేట్ అవ్వకు, నాకు పరీక్ష పెడతానే ఉండు. 90 100 అవుతావు బ్రో ఇయర్ ఖచ్చితంగా. రా బ్రో, నెక్స్ట్ వీక్ నుంచి అన్నా రా, వాకింగ్కి రా. వాకింగ్ స్టార్ట్ చేయి, కంపల్సరీ వాకింగ్ స్టార్ట్ చేయి, డైట్ ఫుడ్ స్టార్ట్ చేయి. ఆ తర్వాత జిమ్కి వద్దు. జిమ్ముకు రాకుండా కూడా తగ్గచ్చు బ్రో. ముందు మన ఛానల్లో ఆ వీడియోలు కూడా వస్తాయి. జిమ్ముకు రాకుండా కూడా తగ్గచ్చు ఖచ్చితంగా. మంచివే ఉన్నాయి. హెల్తీ ఫుడ్డే బ్రో ఇదంతా. మనమేం వేరే ఏ సప్లిమెంట్ని ప్రమోట్ చేయము, చెప్పము. అది తినండి ఇది తినండి అని కూడా చెప్పము. అంతా హెల్తీ ఫుడ్డే. మన ఛానల్లో ఆల్రెడీ డైట్ వీడియోలు 3-4 వీడియోలు ఉన్నాయి. కన్ఫ్యూజ్ కావకండి. డైట్ వీడియో పెట్టేసినాము. ఆయిల్ లేకుండా ఉండండి, సుఖంగా ఉండండి తినేసి. వెజిటేరియన్ బ్రో, నీకే తెలుసు కదా ప్రోటీన్ గోల్. ప్రోటీన్ హిట్ చేయలేకుండా అంటే చెప్పమంటావా? ఎటను ఎందుకు హిట్ చేయలేవో చెప్పమంటావా? తీసుకో బ్రో, పొద్దున్నే పన్నీర్ తీసుకో. 200 గ్రామ్స్ పన్నీర్ పెట్టుకో. 100 గ్రామ్స్ మార్నింగ్ టిఫిన్లోకి వేసేయి, మధ్యాహ్నం వేసేయి. పన్నీర్లో ఎంత ఉంటుంది బ్రో? 20 గ్రామ్స్ కూడా ప్రోటీన్ పన్నీర్ ఉన్నాయి. అది తీసేసుకో. వెజిటేరియన్ బాధపడాకు బ్రో, మిస్సెల్లి ఉన్నాయి, లేదంటే ప్రోటీన్ ఓట్స్ ఉన్నాయి. అవి ఏం కాదు, సేఫ్ ఫుడ్. అవి తీసుకో బ్రో. మార్నింగ్ ఒక 50 గ్రామ్స్ తీసుకో. మ్యూసెల్లి కానీ ప్రోటీన్ ఓట్స్ కానీ తీసుకో, నో ప్రాబ్లం. అది తీసుకొని మధ్యాహ్నం పన్నీర్ తీసుకో. నైట్కి టోఫూ అయినా పెట్టుకో. C10 అనే ఐడియా ఉందా బ్రో? C10 ఒకసారి నీకు ఐడియా లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి చూడు. C10 అని కొడితే వస్తుంది. అది కూడా వెజ్ ప్రోటీన్ బ్రో, హెల్దీ. నీ వేలో కూడా నువ్వు ప్రోటీన్ని హిట్ చేయొచ్చు. నువ్వు 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ పర్ బాడీ వెయిట్ తీసుకోవాలంటే మాత్రమే చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ప్రోటీన్ పౌడర్ని నువ్వు యాడ్ చేసుకోవాల్సింది వస్తుంది. అంత అవసరం ఏం పడదు బ్రో. 1 గ్రామ్ పర్ బాడీ వెయిట్ మస్తులు అవుతుంది. నువ్వు 90 kg ఉంటే 90 గ్రామ్స్, 70 kg ఉంటే 70 గ్రామ్స్ అంతే. అంతకన్నా ఎక్కువ ఏం అవసరం పడదు అనమాట. అంతకన్నా ఎక్కువ ఎప్పుడు పడుతుందంటే నువ్వు బాడీ బిల్డింగ్ చేయాలి, బిగ్ మజిల్స్ కావాలి, కాంపిటీషన్లకు దిగాలి అన్నప్పుడు మాత్రమే నువ్వు సప్లిమెంట్ జోలికి పోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాల్సింది వస్తుంది. నువ్వే కదా నన్ను ఇలా అనింది, ఏమన్నా గుర్తుకుందా? నీకేమన్నా పెద్ద బాడీ ఉందా, నువ్వు నీతి వాక్యాలు చెప్తున్నావు అని అన్నావు. బాడీ పెద్దగా తీసుకురావాల్సిన అవసరం లేదు బ్రో. నేను 10 kg తగ్గినా, 1 ఇయర్లో 10 kg తగ్గినా. నేను చేసిన 6 monthsే పర్ఫెక్ట్ డైట్. నేను నేర్చుకునేకే నాకు 2-3 months వెళ్ళిపోయిందనమాట, నేర్చుకునేకే. కాబట్టి బ్రో, ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. నీలో ఏముందో టాలెంట్ ఫస్ట్ నువ్వు కనుక్కో. పక్కన వాళ్ళని విమర్శించకుండా నువ్వు ఏం చేయగలుగుతావో ఏ ఫీల్డ్లో అయినా నీ ఫీల్డ్లో రానివ్వడానికి నువ్వు ప్రయత్నం చేయి. ప్రోటీన్ అని సాగు దొబ్బుతున్నా కదా బ్రో. చాలా చికాకు వస్తుంటుంది ఎన్నిసార్లు ప్రోటీన్ గురించి మాట్లాడితే. కాబట్టి ఒకటి చెప్తా చూడు. ఇది నీ బైసెప్ మజిల్ అనుకో ప్రస్తుతానికైతే. ఇలా కండగా ఉన్న నీ మజిలు నువ్వు వర్కౌట్ చేసిన తర్వాత
ఇలా అవుతుంది, ఇలా పీసులుగా అయిపోతుంది. ఈ మట్టి అనేది ఆ రాయి నుంచి వచ్చినదే బ్రో. కాబట్టి నువ్వు ఆ పీసులు అయిపోయిన మజిల్ని రిపేర్ చేయడానికి ప్రోటీన్ ఫుడ్ అనేది కంపల్సరీ అన్నమాట. రిపేర్ చేస్తూ ముందుకున్న దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువ సైజు రావాలంటే నీ వర్కౌట్ అనేది ఈరోజు 5 కేజీలతో చేస్తే నెక్స్ట్ వీక్ వచ్చి 7.5 kgతో చేయగల. దాన్నే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు. ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ నువ్వు చేసే వెయిట్స్ కన్నా ఇంకొక 1 kg నుంచి 2 kg మినిమం యాడ్ చేసుకోగలిగితే రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, నేను చెప్పినా బ్రో, పొద్దున్నే బ్లాక్ కాఫీ అన్న తాగిరా, అరటిపండు అన్న తినిరా అని. 2 సెట్లకే నువ్వు ఆవిరైపోతున్నావు. 2-3 సెట్లకే నువ్వు కార్డియో ఏం చేస్తావు, స్టొమక్ ఏం చేస్తావు చెప్పు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ నువ్వు జిమ్కి వచ్చే ముందర ఒక బ్లాక్ కాఫీ తాగేసి ఒక అరటిపండు తినేసి వచ్చేసాయి బ్రో. ఆల్ సెట్. అదే ప్రీ వర్కౌట్. నీకు ప్రీ వర్కౌట్ పౌడర్ లేకుండా పౌడర్ని రీప్లేస్ చేయగలిగేది ఓన్లీ బ్లాక్ కాఫీ, ఒక అరటిపండు. రోజు అరటిపండు తినబుద్ధి కాకపోతే ఉడకబెట్టిన జంజుగడ్డలు అంటారనమాట. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో మనకైతే పెద్దగా ఐడియా లేదు. మనం ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం కానీ చదువు రాలే. కాబట్టి స్వీట్ పొటాటో కూడా అప్పుడప్పుడు మధ్యలో యాడ్ చేసుకో, మంచిగా స్ట్రెంత్ వస్తుంది. జస్ట్ ఇప్పుడే జిమ్బ్రో ఒక మెసేజ్ పెట్టాడు. జిమ్బ్రో ఏమని పెట్టాడో తెలుసా? ఈరోజు సండే అన్న, మా ఇంట్లో మటన్ తెస్తున్నారు, చికెన్ తినమని చెప్పావు కదా, మటన్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది కదా, ఏం చేయమంటావు అన్న అన్నాడు. బ్రో, మటన్ కూడా మీరు గొర్రె కానీ పొట్టేలు కానీ లేకుండా మేకపోతు మటన్ తీసుకోబో, ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ అనిపిస్తుంది పొట్టేలతో పోల్చుకుంటే. చికెన్తో మాత్రం పోల్సాగు బ్రో. చికెన్ రీప్లేస్ చేసి మటన్ పెట్టాలని మాత్రం అనుకోవద్దు. వీక్లీ వన్స్, అది కూడా మేకపోతు మాంసము చాలా బెస్టే, మంచిదే. కాబట్టి తినేసాయి బ్రో, ఏం కాదు. ఇంత మోటివేట్ చేశావు కదా బ్రో, వస్తావాంగా మరి జిమ్కి ఇప్పటి నుంచైనా. నీ ఇష్టం లేదు కానీ నీకు ఈ వీడియో ఉపయోగం అయినట్టు అనిపిస్తే, ఈ వీడియో మరి కొందరికి ఉపయోగపడుతుందని నీకు అనిపిస్తే ఒక లైక్ చెయ్యి. ఒక లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం ఇది నువ్వు లైక్ చేస్తే నీ సరౌండింగ్లో ఉన్న వారికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు చూడకపోతే అది మనకు సంబంధం లేదు. నువ్వు నీ పని, నువ్వు నీ కర్తవ్యం అనుకుంటావో, నా మీద జాలి అనుకుంటావో, ఒక లైక్ కొట్టేసాయి మామ. నా వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి 2-3 days.